మాకేం లేదు, మా పాస్టర్ గారు చెప్పాడు మేము తినొచ్చని. మరి ఆ దరిద్రుడు ఎవడో మరి నాకు అర్థం కావట్లా. ఇలా విగ్రహారాధనకి ప్రోత్సహిస్తేనే యెరోబాము అనేవాడు చచ్చాడు, భయంకరమైన సావు చచ్చాడు. అహాబు యెజెబెల్ అనేవాళ్ళే దేవుని వైపు కాకుండా ఆమె సంకలో పెట్టుకొని వచ్చిన 2 విగ్రహాల వైపు మళ్ళిస్తేనే సస్తే ఆ రక్తాన్ని కుక్కలు నాకే. వాళ్ళతో వాళ్ళ 70 మంది పిల్లలను కూడా యెహూ అనేవాడు 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. వేరొకరి దగ్గర పెంచుతుండి అహాబు యెజెబెల్ ఎప్పటికైనా మాకు ఉందరా మూడిందని. ఫలానా చోట ఉన్నారని దేవుని చేత ప్రేరేపించబడి యెహూ వెళ్ళిపోయి నా పక్షంగా ఉండేవాళ్ళు ఎవరో అహాబు యెజెబెల్ యొక్క కుమారులు 70 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం తలలు తెగనరికి గంపల్లో పెట్టుకొని తేండి అన్నాడు. ఈ యెహూ అనేవాడు దుర్మార్గుడురా, మొత్తాన్ని చంపుతుడు అని చెప్పనే. ఒక్కొచ్చప్పుడు మనం మాట వినకపోతే దుర్మార్గుల చేతికే దేవుడు అప్పచెబుతాడు. న్యాయాధిపతుల గ్రంథం 1-2 అధ్యాయాలు గమనిస్తే అదే కనపడుతుంది. బహుశ్రమలకు అప్పచెప్పాడంట. సేవకుడు అయినా సరే విగ్రహారాధన వైపు, దేవుని రక్తంలో కడగబడిన ప్రజలను ప్రోత్సహించావా, నీ నోరు తెరిచి ఒక సలహా ఇచ్చావా, ఖతం, నీకు సేవ ఉండదు, నిత్యత్వం ఉండదు. ఇక నువ్వు పతనం అయిపోతా ఉంటావు. నువ్వు బ్రతికినంతకాలం ఎలా వస్తుందో నీకు చావు, నీ కుటుంబం ఎలా పతనం అయిపోతే ఎవ్వడికి తెలియదు. సడన్గా వచ్చి పడుతుంది అది. నీ దగ్గర ఉన్న వాళ్ళు రోషంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు దైవ చిత్తంలో నిర్ణయించబడిన ఆనాడు సౌలు దగ్గర ఉన్న ఇజ్రాయేల్ కాస్త దావీదు వైపు మళ్ళించినట్టుగా అలా మళ్ళించి వాళ్ళ పంచలు చేరుస్తాడు, వాళ్ళని కాపాడుకుంటాడు. నిన్ను మాత్రం చంపేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చంపుతాడు, బ్రతకనివ్వడు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అది. నిన్ను సిలువేలా, మీ అమ్మను మీ నాయనను సిలువేలా, వాళ్ళ రక్తాన్ని చిందించి అక్కడ వాళ్ళని రక్షించుకోవాలా. దేన్నైనా క్షమిస్తాడు కానీ దేవుడు విగ్రహారాధనను క్షమించడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా.